అభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరికి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్కు నేను పొందుకోవాలి అన్న ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మరొకసారి దేవునికి హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన మాట యెషయా ప్రవక్తకు బయలుపరుస్తున్న విధానాన్ని గమనిద్దాం. 45వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. హల్లెలూయా. ఇక్కడ నిన్ను నన్ను మనల్ని ఏమని అంటున్నాడు? ఇక్కడ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. ఈ దినము ఆయన వైపు చూచేవారిగా దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మొదట చూస్తే ఆరంభంలో ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూస్తే చూడండి. అక్కడ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. ఆరంభ దశలో చూడండి, ప్రవక్తకు బయలుపరిచిన విధానంలో చూస్తే నా వైపు చూడండి అంటున్నాడు. దేవుడు భూలోకంలోనికి సంచరిస్తూ ఆయన చూచున్నప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఆరంభ దశలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేశారట? చెరిపి వేసుకున్న క్రమము దేవునికి కనబడుతుంది. ఇక్కడ చక్కగా ఈ దినము మాట్లాడుచున్న వాక్కును విందాం. దేవుని వాక్కు ఏంటంటే నా వైపు చూడండి అంటున్నాడు. ఆయన చూసే క్రమంలో నరుల మార్గాలన్నీ చెడిపోయినట్టుగా ఎవరి క్రమము వారు పాటిస్తున్నట్టుగా కనపడ్డాయి. అయితే ఇది ఏమైపోయింది అంటే, పాత నిబంధన గ్రంథములో మరి వచ్చేసరికి అలా దేవుడు చూసిన క్రమం కనపడింది. ఎప్పుడైతే కృపకాలంలో అడుగు పెట్టినప్పుడు మత్తయి సువార్తలోనికి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ బహు ఘనంగా కనబడుతుంది. మత్తయి సువార్తలో మత్తయి రాస్తాడు చక్కని మాట. 11వ అధ్యాయంలోనికి వెళ్ళాం. 11వ అధ్యాయము 28వ వచనానికి వచ్చేసరికి హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ ఏంటో చూసారా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే నువ్వు పడుతున్న ప్రయాసం ఏంటో, నువ్వు పడుతున్న కష్టం ఏంటో, నువ్వు పడుతున్న వేదన ఏంటో, నువ్వు పడుతున్న ప్రతి సమస్య గురి అవుతున్న కారణాలు ఏంటో దేవునికి తెలుసు. అవన్నిటినీ పరీక్షించాడు, పరిశీలన చేశాడు, పరిశోధించాడు. చేసి ఏమంటున్నాడంటే నీ భారము ఏంటో దేవునికి తెలుసు. అందుకేమంటున్నాడు ఇక్కడ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. చూసారా, ఎక్కడ మనకు విశ్రాంతి దొరకదు. ఆయన యొద్దకు చెంత చేరినప్పుడే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడే మనకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి, ఏ మందిరంలో అడుగుపెట్టినా, ఎక్కడ చూడండి, ఏ చర్చిలో కానీ అడుగు పెట్టినప్పుడు అంత ప్రశాంతంగా ఉంది అంటాం కదా. అంటే ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు అంత విశ్రాంతిని నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక.
బాగా గమనించండి, ఇక్కడ గూఢార్థమైనటువంటి మర్మము దేవుడు ఈ దినం బయలుపరిచాడు. మొదటిగా ఏమన్నాడు? ప్రవక్త ద్వారా బయలుపరచబడిన మాట ఏమంటున్నాడు? ఏమన్నాడండి? 45వ అధ్యాయం 22వ వచనంలో హల్లెలూయా. మొదట ఏమంటున్నాడు? నా వైపు చూడండి. రెండవ మాట ఏమంటున్నాడు తెలుసా? ఆయన వైపు చూసే క్రమంలో ఆయన చూసినప్పుడేమో మన మార్గాలన్నీ ఎలా ఉన్నాయంటే వంకర కింకరగా కనపడ్డాయి. తర్వాత ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుండి చూడండి కొట్టివేయబడి కృపకాలంలో అడుగు పెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, చూసారా ఇక్కడ ఏమంటాడంటే, మొదటిగా నా వైపు చూడండి, రెండవది వినండి అంటున్నాడు. ఏమని వినమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు, అంటే ఆయన స్వరాన్ని గైకొనమంటున్నాడు, ఆయన పిలుపును గ్రహించమంటున్నాడు, ఆయన వైపు చూడమంటున్నాడు. తదుపరి ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని నీ ఆహ్వానంగా చేసుకొని ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. రెండవది. మూడవదిగా ఏమంటున్నాడో చూడండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? నీ పనుల భారమే కానీ, నీ చింత యావత్తే కానీ ప్రతిదీ నా మీద మోపండి, మోపిన తర్వాత నేర్చుకోమంటున్నాడు. మొదట చూడమంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? వినమంటున్నాడు, తర్వాత నేర్చుకోమంటున్నాడు. మొదట చూడమంటున్నాడు, తదుపరి వినమంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? నేర్చుకోండి. ఆ నేర్చుకునే క్రమంలో ఏమంటున్నాడంటే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి. హల్లెలూయా. మన భారము, మన కాడి ఎంత బరువుగా ఉంటుందో అది ఆయన మోస్తాను. నా కాడినంటే నా ప్రయాసము మీ పట్ల ఎటువంటిదో గమనించండి అంటున్నాడు. ఆయన కాడి ఎంత సులువుగా ఉంటుంది, ఆయన భారము ఎంత సులువుగా ఉంటుందంటే నెమ్మదినిచ్చేటట్టుగా ఉంటుంది. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వైపు చూడమంటున్నాడు, రెండవది వినమంటున్నాడు, మూడవది నేర్చుకోండి అంటున్నాడు, తర్వాత నెమ్మది పొందుకుంటామంటున్నాడు. అంటే ఇక్కడ వినాలి, నేర్చుకోవాలి, నెమ్మది పొందుకోవాలి. మొదట చూడాలి, రెండవది వినాలి, తర్వాత నెమ్మది కలుగుతుంది, అంటే విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో, ఎప్పుడైతే ఆయన స్వరంను గైకొంటావో, నీ జీవితంలో ఆటోమేటిక్గా నేర్చుకునే స్వభావం వస్తుంది. నేర్చుకునే స్వభావం లేకపోతే మనకు విశ్రాంతి దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాస సంఘ వీరులతో మాట్లాడుతూ ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను. చూసారా? అంటే ఆయన పోలి నడుచుకోమంటున్నాడు. ఆయన ఏ విధముగా విధేయత కలిగిన జీవితము, తను తాను తగ్గించుకున్న స్వభావం. ఆయన దైవ కుమారుడే, ఆయన కమాండింగ్ పవర్ ఉంది. ఆయన ఏది తండ్రి ఏదైతే అనుగ్రహించాడో దాన్ని పొందుకొని దాన్ని మరి రూల్ ఫామ్ చేయొచ్చు. కానీ ఆయన మనుష్య పోలికగా చూడండి, మానవ స్వరూపము దాల్చి మనుష్య కుమారునిగా, అంటే నీ కాడి ఎంత బరువు ఉందో,
నీ భారం ఎంత బరువుగా ఉంటుందో నీ భారాన్ని తెలుసుకోవడానికి, నీ కాడిని మోయడానికి ఆయన ఏం చేశాడు? మనుష్య కుమారునిగా జన్మించి, నువ్వే కాదు నీ పోలిక చొప్పున నడవమని ఆయన ఎట్లా విధంగా చెప్పాడో, నన్ను పోలి నడుచుకున్నట్టుగా నడుచుకోండి అన్నట్టుగా చెబుతూ ఆయన ఏం చేశాడే? మనల్ని పోలి ఆయన సాదృశ్యంగా నిలబడి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సిలువ మరణము పొందినంత విధేయత మనలో ఉందా అండి? ఒక మాట కూడా మనం లోబడలేము, క్షమించలేము, క్షమింపబడలేము. ఆయాసం, దుఃఖము, నిట్టూర్పులు మనలో ఉన్న వాటిని అన్నింటినీ తొలగించుకోమంటున్నాడు ఈ దినం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటుంటే, ఆయనను పోలి నడుచుకోవాలి, విధేయత కలిగిన జీవితము మనలో చూడాలనుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు చూసినప్పుడు, ఆయన స్వరం గైకొని విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, నెమ్మది పొందుకున్నప్పుడు, ఆయన పోలి నడుచుకొని అంతకు మించి విధేయతను కలిగిన జీవితము నీలో కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చక్కగా మాట్లాడతాడు. అందుకే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో చూడండి, అక్కడ 23 నుంచి చదవము. అక్కడ 45 చూడండి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము. హల్లెలూయా. యెహోవా యందే నీతి బలున్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు. మరి ఎందుకు వస్తున్నామండి మనం? నీతి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, బలము శక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి శక్తిని పొందుకున్న బలాఢ్యుడు. కాబట్టే మనం వచ్చాం. ఒక మనిషి దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే మన అవసరత తీర్చుకునేందుకే కదా. ఇక్కడ కూడా దేవుని యొద్దకు మనం వస్తున్నాము అంటే మన అవసరతను తీర్చుకొనుటకే. అందుకే ఆయన ఏమంటున్నాడు? నీ అవసరత తీరాలి అంటే నా వైపు చూడు, అంతే కదా. మనం ఏమంటాం? నా మాట వింటే నీకు ఏదైనా దక్కుతుంది అంటాం. ఎప్పుడైతే ఆయన వైపు చూసి, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని గైకొని, ఎప్పుడైతే ఆ స్వరాన్ని గైకొన్నప్పుడు విని నేర్చుకున్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఆ తర్వాత విధేయత ఆటోమేటిక్గా లోబడే గుణం వస్తుంది, క్షమించే గుణం వస్తుంది. అందుకే నన్ను పోలి నడుచుకోమంటున్నాడు పౌలు భక్తుడు. మరి ఫిలిప్పీ సంఘంతో చెప్పినట్టుగా ఈ దినం ఈ సంఘంతో దేవుని వాక్కు రిలీజ్ అయిందండి. కాబట్టి మనం చూచేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, తర్వాత నేర్చుకునేవారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి అనే మాటకు అర్థం నిలబడుతుంది. అప్పుడే ఆయన పోలి నడుచుకున్నప్పుడు నీకు లోబడే గుణము, అంటే ఇవన్నిటిని పాటించడం వల్ల ఆటోమేటిక్గా విధేయత నీలో ఆటోమేటిక్గా అది రైజ్ అవుతుంది. ఇవి లేవనుకోండి, నీలో విధేయత కనబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి. అందుకే యోహాన్ గారు రాస్తారు ఒక చక్కని మాట. యోహాన్ భక్తులు రాస్తాడు, చూడండి. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 57-58 వచనాలు చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక, చూడండి ఏమంటాడు? నన్ను పంపింది ఎవరో కాదండి, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. అందుకే ఆయన ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోవడం అంటే నేను తండ్రిని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను కుమారునిగా నన్ను స్వీకరించిన మీరు, నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో ఆ విధంగా మీరు నడుచుకోవాలి అని మనం గుర్తు చేస్తున్నాను. అందుకే ఏమంటున్నాడు తెలుసా? జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో
చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు నేర్చుకునేవారుగా ఉన్నారు. నేర్చుకున్న జాబితాలో మరి ఆయన పోలి నడుచుకున్నట్టుగా మరి నడుచుకుంటున్న క్రమంలో జాగ్రత్త పడి, చూడండి ఏమంటున్నాడు, జాగ్రత్తగా ఉండి ఆయన నడిచినట్టుగా జీవించాలి, లోబడిన విధానమును జీవించాలి అంటున్నాడండి. మనము జాగ్రత్త కలిగి ఆయన తండ్రి ఏ విధముగా అనుగ్రహించిన ప్రకారము, తండ్రి నిర్ణయించిన ప్రకారము నడిచాడో, ఆషామాష వ్యక్తి కాదండి. ఆయన వైపు చూడమని చెప్పింది ఆషామాష వ్యక్తి కాదు. ఆయన స్వరాన్ని విని గైకొనమన్నది ఆషామాష వ్యక్తి కాదు. నేర్చుకోమంటున్నాడు, ఆషామాష వ్యక్తి కాదు. నేను నేర్చుకోవడం అంటే ఆయన తండ్రి ఏ విధముగా ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను అనుసరించినటువంటి గొప్ప కుమారుడు. అందుకే ఆయన కమాండింగ్ గా మనకు చెప్తున్నాడు, దినం నన్ను చూసి నేర్చుకోండి. అంటే మనలో క్వాలిటీస్, మన ఒబీడియంట్, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడే మనము రైట్ పర్సన్ అని ఇతరులకు చెప్పగలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రైట్ పర్సన్ కాబట్టి ఈరోజు ఏమంటున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి, వినండి, నేర్చుకోండి, నెమ్మది పొందండి. నేను తండ్రిని పోలి నడుచుకున్నట్టుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. మనం నడుచుకున్న విధానంలో లోబడే గుణము మనకు వస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 16వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. లూకా సువార్త 16వ అధ్యాయంలోకి చక్కని ఉపమానము దేవుడి దినం బయలుపరుస్తున్నాడు. 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడొకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట. ఇక్కడ ధనవంతుడు దరిద్రుడిని ఒక ఉపమానం చెప్తున్నాడు. అతని బల మీద నుండి 10 రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం. దరిద్రుడేమో నానా కష్టాలు పడి తిండికి ప్రతిదానికి అలమటించి మరణించినప్పుడంట ఏమైపోయిందండి, చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ధనవంతుడు చనిపోతే పాతి పెట్టబడెను అని వ్రాయబడింది. చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును. ఈ దినం గమనించండి, దగ్గర ఉన్నప్పుడు గుర్తుకురాదు. దగ్గర ఉన్నప్పుడు ఆ దీన స్థితి చూసినప్పుడు నీకు ఏమైంది, విధేయత కనపడలేదు, కరుణించే గుణము కనపడలేదు. దగ్గర ఉన్నప్పుడు ఆ దీన స్థితి చూసినప్పుడు నీకు ఏమైపోయింది, వాని స్థితి ఇంతే అని నువ్వు ప్రక్కకు వెళ్తావు. ఎప్పుడైతే దేవుని యొద్ద ఆనుకొని ఉన్నటువంటి లాజరును పంపయ్యా అని ఎలా బ్రతిమాడుకుంటున్నాడో చూడండి. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాని కేకలు వేశాను చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునని చూడండి, లాజరు కష్టం అనుభవించని జ్ఞాపకము చేసుకొనెను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? దేవుడు చూచినప్పుడు అంట నీ కష్ట సుఖాలను ఏ విధంగా అనుభవిస్తున్నావో దేవుడు చూస్తాడని.
నువ్వు సుఖిస్తున్నావా, ఆనందిస్తున్నావా, మరి రేపటి దినము కొరకు సమకూర్చుకుంటున్నావో, ఇవన్నీ గమనిస్తాడు దేవుడు. అందుకేమంటున్నాడంటే నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే నిజముగా కదా. ఈరోజు ఆయన వైపు చూడమంటున్నాడు. అందుకే అక్కడ చక్కని మాట రాస్తాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి ఏమంటాడు. మొదటి 2 వచనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా నీ ముందురా ఒక పందెం ఉంది. దాన్ని ఓపికతో పరిగెట్టాలి అంటే ఆయన వైపు చూడాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూసినప్పుడే నీలో ఏం పుడుతుందండి? చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? వినాలనిపిస్తుంది. అంటే చూసినప్పుడు ఆయన ఏమి చెబుతాడో వినాలనిపిస్తుంది. ఆ గ్రహించే జ్ఞానము దేవుడిస్తాడు. తదుపరి ఏమనిపిస్తుందని? వినాలి అనుకున్నప్పుడు నేర్చుకోవాలి అనిపిస్తుంది. నేర్చుకున్న క్రమంలో ఏమనిపిస్తుంది? లోబడే విధేయత గుణము నేర్చుకుంటావు. అన్ని విధేయత నేర్చుకున్నప్పుడు ఆయన ఏ విధంగా నడిచాడో ఆ నడిచే క్రమము నీలో వస్తుంది. జాగ్రత్త పడి నేర్చుకుంటావు. జాగ్రత్త కలిగి నేర్చుకున్నప్పుడే లోబడే విధానం నీలో వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? లూకా సువార్త 16:19-26 వచనాల ప్రకారము అక్కడ ధనవంతుడును దరిద్రుని పోలి చెప్తున్నాడు. ఏమంటే నెమ్మది, శాశ్వత జీవితము, సమృద్ధిని ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇవన్నిటిని చూసుకుంటూ వస్తే లాస్ట్కు మనకేమంటున్నాడు? నెమ్మది, శాశ్వత జీవితము, సమృద్ధిని ఇస్తాను. ఎప్పుడు? నా వైపు చూచినప్పుడు, నా స్వరము విని గైకొన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, లోబడినప్పుడు, నన్ను పోలి నడుచుకున్నప్పుడు నీకు విశ్రాంతి కలుగజేస్తాను, నెమ్మదినిస్తాను. చనిపోయిన లాజరుకు ఏ విధంగా నెమ్మది ఇచ్చాడు, ఆ నెమ్మది మనం పొందుకుందాము కాక. చూసారా? మరలా ఏమంటాడు? శాశ్వత జీవితము ఇస్తాను. నన్ను పంపినవాడు ఆషామాష వ్యక్తి కాదండి, పరిశుద్ధుడు, పరమగల తండ్రి. కాబట్టి నేను ఏ విధంగా నడుచుకోవాలో నా తండ్రి నాకు చెప్పాడు. నేను మీకు చెప్తున్నాను. మీరు నా కుమారులు కుమార్తెగా ముద్ర వేసి నా తండ్రి ఎదుట సాక్షులుగా నిలబెట్టాను. కాబట్టి మీరు నా మాట వింటారని, మీరు నా వైపు చూస్తారని, మీరు నన్ను చూసి నేర్చుకుంటారని నా తండ్రికి విజ్ఞాపన చేయించున్నాను ఈ సమయంలో అంటున్నాడండి దేవుడు. అందుకే చూచి విని నేర్చుకొని ఏమంటున్నాడు? జాగ్రత్త పడి జీవించినట్లయితే శాశ్వత జీవితము, నెమ్మది పొందుకొని సమృద్ధి గల ఆశీర్వాదంతో నీ జీవితము, మన జీవితము మరి దేవునితో సాగుతుంది. ఏదైనా చూచి విని నేర్చుకొని ఏమంటాడు? యెషయా ప్రవక్తలు అన్నట్టుగా రక్షణ పొందండి అంటే చూచి విని నువ్వేం చేయాలంటే రక్షణ అనుభవంలోనికి రావాలి. మారు మనస్సు కలిగి పశ్చాత్తాపపు జీవితంలో దేవుని యొద్దకు రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలి? చూచేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, నేర్చుకునేవారిగా ఉండాలి. తర్వాత లోబడేవారిగా మనం ఉన్నప్పుడే ఏమవుతుంది? నెమ్మది పొందుకుంటాం. అంటే లోబడే గుణంలో జాగ్రత్త పడాలి, జాగ్రత్త వహించాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే నెమ్మది వస్తుంది, శాశ్వత జీవితం వస్తుంది, సమృద్ధిని పొందుకునే జాబితాలో మనం ఉంటాం. ఇవన్నీ లేక ఏం చేస్తున్నామంటే మొదట ఆరంభంలో అన్నట్టుగా ఆదికాండంలో చెప్పినట్టుగా నరుల మార్గాలంటే ఎలా ఉన్నాయి? నీకు నచ్చింది, నాకు నచ్చింది, వంకర టింకర మార్గాలు ఎంచుకున్నప్పుడు దేవునికి ఉగ్రత, దేవునికి కోపం పుట్టింది. ఆ ఉగ్రతకు లోను కాకుండా
ఆయన చెప్పినట్టుగా ఆయన వైపు మనం చూద్దాం కదా. ఏమంటున్నాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన వైపు ఓపికతో మనము పరుగెత్తే క్రమంలో ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగా.